20 ఏళ్ళు ఆడు ఎక్కడున్నాడో తెలియదు, ఆడిది ఏ ఊరో తెలియదు, ఆడి అడ్రస్ ఏంటో తెలియదు, ఆడికి ఇక్కడ కొంప గూడు ఉందో లేదో తెలియదు. ఆడు నాది వచ్చి గుడివాడని చూస్తున్నాడు, మనం నమ్మాలి. ఇప్పుడు ఇక్కడ ఎవడన్నా గుడివాడ ఎవడన్నా మీ ఎవరికన్నా తెలుసాడు? అది ఇంతమంది పాత్రికేయులు మీరు ఇంతమంది ఉన్నారు, ఎవడన్నా తెలుసా? ఆ తెలుగుదేశం పార్టీ సీటు కొనుక్కునేదాకా మీతో ఎవరితో పరిచయం ఉందా? ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ ఎవరితో మాట్లాడా? ఆడిది అసలు ఏ ఊరో ఏందో అసలు ఎవడో కూడా తెలియదు. ఆడు వచ్చాడు, డబ్బులు ఉన్నాయి, చంద్రబాబు అమ్మాడు, కొనుక్కున్నాడు, వచ్చాడు, స్టోరీలు చెబుతాడు. వీళ్ళందరూ ఫ్లైట్ టికెట్లు ఆల్రెడీ జూన్ 4వ తారీఖు సాయంత్రం 5 గంటలకు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఒక్కడు కూడా ఉండడు. కౌంటింగ్ జరుగుతూ ఉండగా వీళ్ళందరూ ఎయిర్పోర్ట్లో ఉంటారు. కౌంటింగ్ జరుగుతూ ఉండగా వీళ్ళందరూ ఎయిర్పోర్ట్ లాబీలో కూర్చుని ఉంటారు, ఫ్లైట్ టికెట్లు రెడీగా కొనుక్కుని. మళ్ళీ రాత్రి 12 దాటితే వెళ్ళలేమోనని భయం ఉంటుంది వాళ్ళకి. 5ంటికి ఎక్కేస్తారు వీళ్ళందరూ ఫ్లైట్. మనం ఎన్ని చూడాలి గుడివాడలో? అంతకుముందు చాలామంది వచ్చారు, పోయారు. ఇవన్నీ సొల్లు కబుర్లు ప్రతి ఎలక్షన్కి రావటం, ఒక్కొక్కడు ఏదో ఒకటి సొల్లు మాటలు చెప్పటం. ఇది గుడివాడలో 47 ఎకరాల ట్యాంక్ ఉంది, వాళ్ళు 106 ఎకరాల ట్యాంక్ ఉంది. వీడికి తెలుసా ట్యాంకు? మొన్న వెళ్ళి నేను ట్యాంకులో నీళ్లు ఉన్నాయి లేవు సొత్తకి, మా కారు తాళం ఇచ్చి చెరువు దగ్గరికి వెళ్ళమంటే ఇటు వెళ్ళగలడు. ఇటు చెరువు ఎక్కడ ఉందో తెలుసా? నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. ఇది వాటర్ ట్యాంకులు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఏ పైప్ పెట్టి వెళ్తుందో తెలుసా? ఈ పలానా ఊరు అని చెప్పకపోతే పలానా ఊరు వెళ్ళమంటే కారు తాళాలు ఇచ్చి వెళ్ళగలడా? ఎవడో నీ పోటాడు నా పోటాడు ఎక్కించుకెళ్ళి సార్ ఇదే సార్ ఊరు అంటే పక్క కాన్స్టిట్యున్సీకి తీసుకెళ్ళినా కూడా గబుక్కుని దిగి అందరికి దండాలు పెడతారు. ఇటువంటి వేదవులందరూ కలిసి డబ్బులు పెట్టి ఇక్కడ ఏంటి బొచ్చు పీకేది? ఇక్కడ అంత అమాయకులు ఎవడో లేడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, నేను కూడా చాలా బలంగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నాడు. మా విజయాన్ని ఎవడో ఆపలేడు. 8,000 మెజార్టీలో గెలవబోతున్నారు సార్ మీరు? 8,000 మెజార్టీ అంటే నేను గతంలో 14లో 11,500తో గెలిచాను. దాన్ని మించి వస్తుంది. తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉంది, దానికన్నా ఇంకో 4-5 వస్తుంది అనుకుంటే 20,000తో గెలిచాం. వాళ్ళు 20,000తో గెలుస్తామని భావిస్తున్నాం, ఇంకెక్కువతో కూడా రావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్లో ప్రతి కుటుంబంలోనూ కూడా ముఖ్యంగా మహిళలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మహిళా ఓటర్లో కులాలతో మతాలతో సంబంధం లేకుండా పర్సంటేజ్ చాలా ఎక్కువ కనపడుతుంది. మహిళా ఓటర్లు కనుక వన్ సైడ్గా కనుక వెళ్ళినట్టయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు దాటుతాయి. అదేవిధంగా మెజార్టీలు కూడా చాలా పెద్ద మెజార్టీలు వస్తాయి. నేనైతే కనుక ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో 16 సీట్లకి గతంలో వచ్చినటువంటి 14 సీట్లకి ఎట్టి పరిస్థితుల్లో తగ్గు, ఇంకా 1 సీటు పెరుగుతుందని భావిస్తున్నాను.